గారు ఇప్పుడు మనం మొదటి కాలర్తో తప్పకుండా అమ్మా. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే భార్గవి. భార్గవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి. మీ సమస్య ఏమిటమ్మా? దేని గురించి అడగాలనుకుంటున్నారు? మా ఆయన గురించి, మా ఆయన జాబ్ గురించి. ఓకే అమ్మా, మీ భర్త పుట్టిన తేదీ, పుట్టిన సమయం కూడా చెప్పండి. 91 నవంబర్ 6 పుట్టిన సమయం మార్నింగ్ పుట్టారు. అంటే మార్నింగ్ సమయంలో, అంటే పర్టికులర్ టైం ఏం తెలియదా అమ్మా? 5 o'clock అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఓకే ఓకే. ఎక్కడ పుట్టారమ్మా? హైదరాబాద్. ఓకేనండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. సాయిరామ్ అమ్మా. నమస్కారం గురుగారు. సాయిరామ్. ఈశ్వరానుగ్రహ ఫలితం. జాబ్ సరిగ్గా దొరకట్లేదు, పైసలు ఉండట్లేదు, ఒక్క రూపాయి ఉండట్లేదు ఇంట్లో. తన పేరేం పేరమ్మా? శ్రీనాథ్. శ్రీనాథ్ గారు. ఓకే. ఇతని జన్మ నక్షత్రం ప్రకారం స్వాతి నక్షత్రం 3వ పాదంలో బుధవారం నాడు అమావాస్య తిథి నాడు పుట్టారమ్మా. అయితే ఆయుష్మాన్ యోగంలో పుట్టడం వల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది, కానీ భవిష్యత్తులో ఒక గొప్ప జీవితంలో స్థిరపడే అవకాశం కూడా లభిస్తుంది. మీరు చింతించాల్సిన అవసరం లేదమ్మా. కాకపోతే ఇతని జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరించడమే దీనికి ప్రధానమైన కారణం. 27 సంవత్సరాల వరకు తన జీవితంలో అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొని ఆ తర్వాత మాత్రమే ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. పైగా తన జాతకం ప్రకారం స్త్రీ మూలకంగా కళ్యాణం అయిన తర్వాత మాత్రమే స్త్రీ మూలకంగా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. కాబట్టి వివాహం అయిన తర్వాత కొంత భాగ్యం మీ వలన కూడా కలుగుతుందని చెప్పవచ్చమ్మా. ఇతని జాతకం ప్రకారము మంచి తెలివిగలవాడు, మంచి రూపవంతుడు, గుణవంతుడు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఇతను తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాల వల్ల మాత్రమే సమస్యలు ఎదుర్కోవడం అని జరుగుతుందమ్మా. అవునా కాదా చెప్పండి. హలో భార్గవి గారు. ఇతని జాతకంలో మంచి తెలివిగలవాడమ్మా. ఇతను ఎదుటి ఏమైనా సలహాలు కనుక ఇస్తే అవి వెంటనే వారికి అనుకూలంగా ఉంటాయి. కానీ తన జీవితానికి సంబంధించి ఏది ఆలోచించినా కూడా ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణమవుతుంది. ఇతని జాతకంలో 2023 జూన్ నుంచి 2026 ఆగస్టు వరకు శని మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇక్కడ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండేదాన్ని బట్టి తనకి అవకాశాలు కూడా అతి శీఘ్రముగా లభించడానికి కారణమవుతాయి. ఎప్పుడైతే వివాహ సమయంలో భర్త భార్య మెడలో తాళి కడతాడో తాళి కట్టిన మరుక్షణమే భర్త యొక్క పుణ్యం మొత్తం భార్యకు వచ్చేస్తుంది. ఆ సందర్భం నుంచి భార్య కుటుంబంలో కొన్ని శుభకార్యక్రమాలు, భర్తను గౌరవించే విషయంలో కానీ కొన్ని భగవంతునికి సంబంధించి ఆచరించే విషయాల్లో ఆచరించే విధానాన్ని బట్టి భర్తకి ఆయుష్, కీర్తి, గౌరవం ఇవన్నీ సకాలంలో లభించడానికి కారణమవుతాయి. అందువల్ల మీరు జీవిత భాగస్వామిగా కొన్ని శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు మీరు ఆచరించాలి. ఉద్యోగ జీవితంలో స్థిరపడాలన్నా లేదా గొప్ప ఉద్యోగాన్ని పొందాలన్నా దీనికి సూర్య భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా అవసరం. కాబట్టి ప్రస్తుతము ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే సందర్భంలో ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఉద్యోగం మారాలనుకున్నా, ఉద్యోగ జీవితంలో సంతోషకరమైన జీవితం లేదని బాధపడుతున్నా, లేదా ఏదైనా ఎవరి వల్ల డిస్టర్బ్ అవుతున్నా ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ అనే ఈ యొక్క పూర్తి మంత్రంలో అముకం అనే పదం దగ్గర అంటే ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడుతున్నామో, ఉదాహరణకు హెచ్ఆర్ కానీ, లేదా టీమ్ లీడర్ కానీ, లేదా ప్రాజెక్ట్ లీడర్ కానీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే వారి యొక్క పేరును అనుకొని కనుక ఈ యొక్క మంత్రాన్ని కనుక పూర్తి చేసినట్లయితే తప్పకుండా ఆ సూర్య భగవంతుని అనుగ్రహంతో ఉద్యోగ జీవితంలో గొప్ప జీవితాన్ని పొందడమే కాకుండా రావాలనుకున్న, అంటే మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఒక హోదాని పొందే యోగ్యత కానీ అతి శీఘ్రముగా లభించడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతిరోజు సూర్య భగవంతుని చూస్తూ 6 సార్లు ఓం నమో భాస్కరాయ నమః అని చెప్పడము, నీళ్లను వదలడం, ఇలా 6 సార్లు ఆచరించాలి ప్రతిరోజు. దీన్ని విధానంగా రేపటి నుంచే స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మా. 6 వారాలు ప్రతిరోజు ఇలా ఆచరించండి. 6 వారాలు పూర్తయిపోయే లోపల మీ భర్త ఒక మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడతారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎవరైనా సరే ఉద్యోగంలో స్థిరపడాలని